పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. వెల్కమ్ టు పవర్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ కాన్వాయ్లో భారీ మార్పులు, వాహనాల సంఖ్య తగ్గింపు. అమరావతిలో బైసర్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన. నీట్ పేపర్ లీక్కు కేంద్రం బాధ్యత వహించాలి, సిపిఐ నేత నారాయణ. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దేశీయ పర్యటనలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించినట్లు సమాచారం. ఎస్పీజీ భద్రతా నిబంధనలకు అనుగుణంగా అవసరమైన భద్రతను కొనసాగిస్తూనే వాహనాల సంఖ్యను తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్, అసోం పర్యటనల సందర్భంగా ఈ మార్పులు అమలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో చేసిన ప్రసంగం అనంతరం ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా సాధ్యమైన చోట్ల తన కాన్వాయ్ లో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కూడా అధికారులకు సూచించారు. కేంద్ర ఆర్థిక స్థిరత్వానికి ప్రజలు సహకరించాలని చేసిన 7 పిలుపులకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. और इसलिए देश पर यह दोहरा संकट है। जैसे बूंद बूंद से घड़ा भरता है, वैसे ही हमें हर छोटे बड़े प्रयास से ऐसे उत्पादों का उपयोग कम करना है जो विदेश से आते हैं, और ऐसे व्यक्तिगत कामों से भी बचना है जिसमें विदेशी मुद्रा खर्च होती हो। साथियों, भारत के इंपोर्ट का बहुत बड़ा हिस्सा क्रूड ऑयल है, और दुर्भाग्य से जिस क्षेत्र से दुनिया के बड़े हिस्से को तेल मिलता है, आज वही क्षेत्र संघर्ष और युद्ध की स्थिति में उलझा हुआ है। और इसलिए जब तक हालात सामान्य नहीं होते, हम सबको मिलकर छोटे छोटे संकल्प लेने होंगे। मैंने कल कर्नाटका और तेलंगाना में भी इस बारे में चर्चा की है। मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं, और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला। मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें। मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें। जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें। जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए। साथियों, डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है, टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत फायदेमंद होगी। ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए। मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें। साथियों, सिर्फ ईंधन ही नहीं, खाने के तेल पर भी देश की बड़ी विदेशी मुद्रा खर्च होती है। अगर हम थोड़ा संयम बरतें,
तेल की खपत कम करें, खाने के तेल की, तो इससे देश और हमारी सेहत दोनों को लाभ होगा। BISCR స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర యువతకు నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని సీఎం తెలిపారు. ఆధునిక విద్యతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించేలా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడే ఆయన ఒక విజన్ కూడా ఇచ్చారు భాస్కర్ రావు గారు. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో నేను సీఎం అయినప్పటికీ చాలా హాస్పిటల్స్ తక్కువ ఉండేటివి, 2, 3 హాస్పిటల్స్ ఉండేటివి, హోటల్స్ కూడా లేవు, ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా లేదు. అక్కడి నుంచి నేను టెంట్లు వేసి సిఐఐ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. అదే సమయంలో నేను హైదరాబాద్ని ఒక హెల్త్ హబ్గా తయారు చేయడానికి ఆ రోజు కోడెళ్ల శివప్రసాదరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉంటే గల్ఫ్ పంపించేవాడిని. అక్కడి నుంచి వస్తే టూరిజం అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యానికి కూడా హైదరాబాద్ కేంద్రంగా అవుతుందని చెప్పి ఆ రోజు ఆలోచించాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశానికి మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందంటే ఆ రోజు వేసిన ఫౌండేషను, దానికి సహకరించినటువంటి కిమ్స్ లాంటి మేనేజ్మెంట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా బైజర్ అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. విద్యా వైద్యంలో తిరుగులేని స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు, 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజీ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ కూడా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. నా దగ్గరికి ఫస్ట్ టైం భాస్కర్ రావు గారు వచ్చి మాట్లాడారు, నేను స్కిల్ డెవలప్మెంట్ పెడతాను, మెడికల్ కాలేజీ పెడతాను, నాకు మీరు ల్యాండ్ ఇస్తారంటే నేను ఆయన ఆహ్వానించి డిస్కస్ చేసినప్పుడు 1,00,000 మందికి నేను స్కిల్ డెవలప్మెంట్ చేసి, మనం ఏంటంటే అందరం కూడా ఆలోచించేది ఒక హాస్పిటల్ అంటే ఓన్లీ వైద్యుల్నే చూస్తాం, డాక్టర్లనే చూస్తాం. డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా ఏఐ నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తూ ఉంది. 23 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. బీజేపీ ఎంపీ రఘునందన్ ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నీట్ పరీక్ష రద్దుపై సిపిఐ నేత నారాయణ స్పందించారు. పరీక్ష రాసిన 22 లక్షల మందికి పైగా విద్యార్థుల గుండెల్లో గుణపాలు దించారని విమర్శించారు.
పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉంటారని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ వ్యవస్థగా మార్చాక వారు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి పేపర్ లీక్ చేస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థ ఎప్పుడూ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్న ఆయన నీట్ రద్దుకు ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలన్నారు. దాదాపు 22 లక్షలకు పైన విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే రాత్రి మౌళ్ళు వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వాళ్ళతో కాపలా కాసుకొని చదివించి వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జామ్స్ రాయించేటువంటి 22 లక్షల చిల్లర కుటుంబాలని వాళ్ళ గుండెల్లో గుణపాలు దించారు. ఒక్కసారిగా లీకేజ్ జరిగింది కాబట్టి మొత్తం ఎగ్జామ్ చేసి పారేశారు రిజల్ట్స్. అంటే విద్యార్థులు ఈ పద్ధతుల్లో వాళ్ళకి గుండెపైన గుణపాలు పిలిస్తే అది అన్యాయం అయిపోతారు కదా. దీని మూల కారణం ఏంటి? విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ వ్యవస్థ చేసిన తర్వాత కార్పొరేట్ వాళ్ళు కాబట్టి 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి పేపర్ లీకేజ్ చేయిస్తారు. దాని ప్రకారం అయిపోతుంది. అదే గవర్నమెంట్ వ్యవస్థ ఉంటే అంటే కాదు. కాబట్టి ఎప్పుడు విద్యా వ్యవస్థ ప్రైవేట్లో ఉండడానికి వీలు లేదు, గవర్నమెంట్ వ్యవస్థలో ఉండాలి. ఇప్పుడు దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, వీళ్ళు బాధ్యత వహించాలా. ఇట్ ఈస్ ఇన్సల్ట్ అండ్ ది పార్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇంతమంది విద్యార్థులకి ఇబ్బంది పెట్టే పద్ధతులు చూసినప్పుడు మీరు ఏం చేసినట్టు లెక్క? మరి లీకేజ్ పెడితే వాళ్ళు యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? వాళ్ళు నిజాలు అంటున్నారు. నిజాన్ని ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ చూస్తే ప్రభుత్వం ఉన్న బలహీనత, కార్పొరేట్ సంస్థ పైన ఉన్న మమకారం, విద్యార్థుల జీవితాలతో చెలగాటు వాడేటువంటి ఈ నీటి వ్యవస్థతో పాటు ప్రైవేట్ వ్యవస్థను కూడా రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కల వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు ధాన్యం కొనుగోలు సాగటం లేదని నిరసనలు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోతే ప్రభుత్వానిదే బాధ్యతను హెచ్చరిస్తున్న రైతులు. ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పెట్టుబడి, రైతుల చెమట, రైతుల సొమ్ము రోడ్ల పాలవుతుంది, రోడ్ల మీద ఉన్నది. శివంపేట మండలంలో చెన్నాపూర్, తిమ్మాపూర్, ఈ చిన్నగొట్ల సెంటర్లలో ఇక్కడ 20 రోజులు అవుతుంది. రైతులు రోడ్ల మీద ఆరవచ్చి కుప్పలు పెట్టుకొని ఇక్కడ ఆరుగాలం పండించే ధాన్యము రైతులు ఇక తెల్లందాకా పొద్దుందాకా వాళ్ళ పిల్లలు సంసారాలు ఇక్కడ ఉంటున్నారు. ఈ శివంపేట మండల రైతులు అధికారులు ఇక్కడ పట్టించుకున్న నాతులు లేరు, సెంటర్ వాళ్ళు పట్టించుకున్న నాతులు లేరు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. ఇప్పటిదాకా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. రైతే ఎత్తేర్చిన వ్యవసాయం నడవదు, రైతేర్చిన రాజ్యం కూలిపోదని చిన్నగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుంది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వెంటనే 24 గంటలలో రోడ్డు పోయేటి. ఇప్పుడు దయచేసి ఒక్కసారి గమనించండి. చెన్నాపూర్ సెంటర్లో, చిన్నగొట్ల సెంటర్లో రైతులు ఈ వీడియో చూసి వెంటనే రావాలి ఇక్కడికి. రైతులు 20 రోజుల నుంచి కష్టపడుతున్నారు, రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళని హరిఘోష పెడుతున్నారు. రైస్ మిల్లర్ల దగ్గరికి పోతే సొంత ట్రాక్టర్ వేసుకొని పోతే అక్కడ వెయిటింగ్ ఛార్జెస్ వేస్తున్నారు. ఇక్కడ దిక్కులే దివాన్ లేదు. ఐకేపీ సెంటర్లో కానీ, పిఎస్సి ఇంటర్ సెంటర్లో కానీ ఖచ్చితంగా రైతులు పట్టించుకునే నాదు లేరు. దయచేసి ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. చెన్నాపూర్, చిన్నగొట్ల, తిమ్మాపూర్ సంబంధిత గ్రామాల ఒట్ల కొనుగోలు కేంద్రాల వద్దకు రావాలి. స్థానిక నాయకత్వం లేదు, ఏమీ లేదు. ఇక్కడ పట్టించుకున్న నాదు లేడు. దయచేసి వెంటనే ఇక్కడికి రావాలి. రైతులు ఇప్పటిదాకా 2 గంటల పాటు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. ఇక్కడ ఈ సాయంత్రం వరకు ఒడ్లు వెంటనే కొనుగోలు చేయకపోతే ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు సుంతా లక్ష్మారెడ్డి గారు ఉన్నతాధికారులతో మాట్లాడారు. సాయంత్రం వరకు మేము అల్టిమేటం ఇస్తున్నాం. ఎవరైతే సాయంత్రం వరకు ఇక్కడ ఒడ్లు తీయకపోతే ఇక్కడ 50 లారీల ఒడ్లు ఇప్పుడు పేరుకపోయాయి 3 సెంటర్లలోనే. సాయంత్రం వరకు తీయకపోతే రేపు పొద్దున్నే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెడతాం. ఇప్పటికైనా అధికారుల చెన్నలు రావాలి. రైతుల కన్నీళ్లు, రైతుల పాపాలు, రైతుల ఉసురు ఈ ప్రభుత్వం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వెంటనే కూలిపోతుంది. ఒడ్లు కొనుగోలు దిక్కులేదు కానీ పెద్ద పెద్ద పోగులు కొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వారు. దయచేసి ఇప్పటికైనా మేము రాజకీయం చేయడానికి ఇక్కడ రాలేదు. రైతుల కోసం ఇక్కడికి వచ్చాము. వాళ్ళ కోసం ఇస్తాం. మాకు బాధ అనిపిస్తుంది. సాయంత్రం వరకు చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున ఇక్కడ ధర్నా పెట్టి వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తామని ఈ సందర్భం మనం చేస్తున్నాం. మెదక్ జిల్లా కోడిపల్లిలో రైతుల ఆందోళన. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు సాగటం లేదని నిరసన. ఆందోళన కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. మరి ప్రతి ఒక్క రైతు కూడా నిజంగా కూడా కళ్ళలు నీరు తెచ్చుకుంటా ఉన్నారు. ఇన్ని కష్టాలు పడి మేము పంట పండించుకుంటే ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. మరి ఈరోజు మరి కేంద్రాలు పెట్టిన కానీ దానికి సంచులు లేవు, తర్వాత అమాలీ లేదు, లారీలు లేవు. అవి ఏదో కష్టపడి ఒక లారీ వస్తే
దానికోసం సీరియల్ అని చెప్పేసి పెడితే ఒక్కొక్క గ్రామానికి కనీసం ఏంటంటే 30 నుంచి 40 రోజుల వరకు కూడా మరి పంపించినా కూడా ఈ రోజు ధాన్యం తరగనంత ధాన్యం వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం మరి నీళ్లు కానట్టుంది, అస్సలు స్పందననే లేదు. ముఖ్యంగా ఏంటంటే అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా లోపించింది. ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా ఈ రోజు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా రైతు బంధు వచ్చింది, ఏ విధంగా మనకి పంటల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయిన తర్వాత ధాన్యాన్ని కొనుక్కోవడం జరిగింది, ఏ విధంగా అయితే 2 రోజుల్లో ఖాతాల్లో డబ్బులు పడ్డాయో ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అదే ప్రభుత్వం మారిండొచ్చు కానీ అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి అధికారులతో పనిచేయించుకునేటువంటి తీరిక లేకుండా ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నిన్న బుజ్రాపేటకి పోయిన వెంకటాపూర్కి పోతే మా దగ్గర 3 సెంటర్లు ఉన్నాయి, 2 ఐకేపీ, 1 పిఎస్సి. దాంట్లో వెంకటాపూర్కి 20 రోజులైతుంది పంటలు మరి కోత కోసి ఎండబెట్టి ఆడ గట్టి పెడితే 20 రోజుల నుంచి ఒక్కటి కనీసం 1 లారీ కూడా రాలేదంట. ఇప్పుడు చిన్నగొట్టుకుల రైతులందరూ ధర్నా చేస్తున్నారు. చెన్నాపూర్ గ్రామానికి సంబంధించి 1 లారీ రాలేదంట. మానేపల్లి నుంచి ఫోన్ చేస్తున్నారు, ధర్మారం నుంచి ఫోన్ చేస్తున్నారు, బండకొంతకల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఈరోజు ఆవేదన గురై మరి ఈరోజు మేము రోడ్లెక్కేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈరోజు రోడ్లెక్కి పంటలు కొనండి అని చెప్తున్నారంటే ఈరోజు ప్రభుత్వం తీరు ఎటువంటిదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా బాధాకరమైన మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 21,208 మంది రైతుల నుంచి 1,534 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో 9,710 మంది రైతులకు 111.90 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్య నిల్వలు పేరుకుపోకుండా వెంటనే మిల్లులకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. లారీలపై మాత్రమే ఆధారపడకుండా అవసరమైతే ఇతర వాహనాలు వినియోగించాలని అధికారులకు ఆదేశించారు. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో మొదలైన సమావేశంకి హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీవన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర కీలక నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం లాంటి ముఖ్యమైన విషయాలపై సమావేశం నిర్వహించారు.
మెదక్ జిల్లా కోల్చారం మండలంలో ఎంపీడీఓకు కనీసం అవగాహన లేదు అని కోల్చారం మండలం ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విషయంతో మెదక్ డిపిఏఓను కలిసి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ దగ్గర పోతా అన్ని పోయి నేను మాట్లాడి చేయించుకుంటా. మీరు ఆల్రెడీ బోరేపియాడని 1 నెంబర్స్ పెట్టినాడు. వీళ్ళని వేయనియాడు, నేను వెయ్యాలని చెప్తాడు. ఆయన చేయనియాడు, జీపీ నిధులను తీయనియాడు సార్. ఇన్ని ఉన్న తర్వాత మళ్ళీ ఏమని మాట్లాడతాడు. పోయి ఒకసారి ఎంపీడీఓ మేడంకు కంప్లైంట్ చేస్తే చూద్దాం ఏమన్నా ఉంటే ఎంపీఓ తోటి మాట్లాడండి. ఆయన పెద్దనా మీరు పెద్దనా మేడం అంటే నేను ఉప సర్పంచ్ని సస్పెండ్ చేస్తాను. అధికారం ఏమున్నది, అది ఏంది అసలు దౌర్జన్యం ఏమన్నా అంటే నేను డైరెక్ట్ సస్పెండ్ చేస్తాను నిన్ను అని అన్నది. మేడం మీరు ఇంతకుముందు సస్పెండ్ చేస్తాను మాట్లాడుతున్నారు. మీ సెక్రటరీలందరి మీద ఆటే యాక్ట్ చేసిన సార్. నేను గుల్చరంలో ఉన్న మండలి అందరూ సెక్రటరీలు 4 నుంచి 5 లక్షలు కొట్టుకున్నారు. పాపం పోని ఇడిసబెట్టమని చెప్పింది మేడం. అసలు యాక్షన్ తీసుకోవాల్సిన మేడము పాపం పోని వదిలేయండి వాళ్ళని అని చెప్పింది. మేము మా ఊళ్ళో ఉన్న పంచాయతీ సెక్రటరీ మహేష్ తోటి 80,000 కట్టించినాం సార్. 3 లక్షలు లేపువేసుకొని ఉంటే 80,000 కట్టించుకున్నాం మేము. ఊళ్ళో అందరం కలిసి ఏకతాటిగా అయ్యి జీపీ నిధులు వేస్ట్ కావద్దు అని చెప్పి సర్పంచ్ ఉప సర్పంచ్ మెయిన్గా కీలకంగా వహించి అద్దు మేమున్న పీరియడ్లో రూపాయి కూడా వేలు కదని కొత్తబాడి 8 మంది ఉన్న దగ్గరికి రాడంట గానీ ఆయన ఒక్కడు ఇంకో. నటుడు తనీష్ ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కైలాసగిరిపై ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలం విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాత్రి వేళల్లో మెరిసిపోతున్న త్రిశూలాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు చేరుకుంటున్నారు. ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక లైటింగ్ కలయికగా ఈ త్రిశూలం కనిపిస్తోంది. కైలాసగిరి పర్యాటక ప్రాంతానికి ఇది కొత్త అందాన్ని తీసుకొచ్చిందని స్థానికులు చెప్తున్నారు. వెలుగులతో మెరిసే ఈ భారీ త్రిశూలం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బైక్ ను ఢీకొని బోల్తా పడ్డ కర్ణాటక ఆర్టీసీ బస్సు. అక్కడికక్కడే 5గురు మృతి, మరో 4గురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమ. తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం. బీదర్ జహీరాబాద్ రోడ్డుపై బోల్తా పడ్డ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. భువనగిరిలో కుంభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. 3 రోజుల పాటు నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. జాబ్ మేళాలో పాల్గొన్న 3,000కు పైగా నిరుద్యోగులు, 480 యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేద్దాం. మరో 1,550 మందికి ఉద్యోగ అవకాశాలు. అతిథులుగా పాల్గొన్న ఎంపీ చామల, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నైపుణ్యం, అనుభవం నిరంతరం పెంపొందించుకోవాలని యువతకు ఎంపీ చామల సూచన. అనకాపల్లి జిల్లా మాడుగులు నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో రామాలయాలు నిర్మిస్తున్నామని, అలాగే గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఆగిపోయినటువంటి ఆవురువాడ, వీరనారాయణం పంచాయతీలో గల కొండవీధి, గొర్రెగెడ్డ గ్రామాలకి వేసిన బ్రిడ్జికి నిధులు కేటాయించి అతి త్వరలోనే ఆ బ్రిడ్జిని పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కింతలి వల్లపురం గ్రామంలో PSCS భవనానికి శంకుస్థాపన చేశారు.
గొర్రెగడ్డ కొండవీధి ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని త్వరలోనే ఆ బ్రిడ్జి పనిని పూర్తి చేస్తానని అన్నారు. కళ్యాణం అండి, మాది కొండవీధి, పెదగొరిగడ్డ 2 విలేజ్లు ఉన్నాయి సార్. మేము పుట్టినప్పుడు కానించి మొట్టమొదటి నుంచి కూడా ఆ నాయకుడు వచ్చినా ఇదిగో చేస్తామంటారు, ఈ నాయకుడు వచ్చినా ఇదిగో చేస్తామంటారు అండమే తప్ప కానీ చేసి నాదుడు అన్నవాడు ఎవడు కనిపించలేదు మాకు. ఇప్పటికీ గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు తరతరాలు మారిపోతున్నాయి, కానీ ఇప్పుడు మట్టుకు మాత్రం మాకు చేసి వాళ్ళు లేరు. ముందుకొచ్చిన లాదుడు చేసి వాళ్ళు అన్నది కనిపించలేదు. కాబట్టి ఒక చదువుకున్న పిల్లల గురించి, అక్కడ ప్రెగ్నెంట్ అయిన పిల్లల గురించి, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా అవతల డెలివరీ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. డోలీ మూతలు మోసుకొచ్చి యువతలకు తెచ్చి ఆటోల మీద వేసుకెళ్లి రోజులు కూడా ఇలాగ అనుభవిస్తున్నాం మేము. దాని గురించి మన ప్రభుత్వానికి ఎన్నో లెటర్లు ఇచ్చాము, ఎంతో మందికి బతిమాలాము, కలెక్టర్ దగ్గర దాకా వెళ్ళాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, ఎంపీల దగ్గరికి వెళ్ళాము, ఎంతమంది దగ్గరికి వెళ్ళా ఇదిగో సరే వచ్చేద్దంటారు, అదిగో వచ్చేద్దంటారు. ఇది అస్ఫూర్తిగా ఉండిపోవలసిన బ్రిడ్జిని దాన్ని అలాగే ఆపేశారు తప్ప మరి మా గురించి పట్టించుకోవడానికి మాత్రం మాకు ఏ నాయకులు కానీ ఏ పెద్దలు కానీ, తర్వాత మా పంచాయతీలో ఉన్న ఒక పెద్ద మనుషులు కానీ మమ్మల్ని అంటే పట్టించుకోలేదు. వెళితే దగ్గరికి వెళ్తే అంటారు, బాబు మీకే వస్తుంది పర్వాలేదు, మీకు మాత్రం మీ పనులు చక్రంగా చేయిస్తాం, మరి ఈ నెలలో చేయిస్తాం, వచ్చే నెలలో చేయిస్తాం అంటావా తప్పగానే ఇప్పుడు తరాలు మారిపో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.